నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్కు అవకాశం. పోస్టల్ బ్యాలెట్ పై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. ఎస్కోట్లో సినీ ఫక్కీలో భారీగా పట్టుబడ్డ గంజాయి. విశాఖ వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీలో 300 కేజీల గంజాయి స్వాధీనం. పురుగులను తింటూ పంటలను కాపాడే పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నియమావళిని పాటించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అనుమతులు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులు ఉండవని, వాటి కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని చెప్పారు. జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి ఒక చోట నుండి మరో చోటకి ఓటు బదిలీకి మాత్రం అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించామని, విగ్రహాలకు ముసుగులు వేశామని తెలియజేశారు. కొత్తగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లు పెట్టాలన్నా, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇళ్లల్లో స్టిక్కర్లు అంటించాలన్నా ఆయా ఇళ్ల యజమానుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ, పంచాయతీలు అనుమతి పొందిన హోర్డింగ్లను రాజకీయ పార్టీల ప్రచారాన్ని కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మీటింగ్ పర్మిషన్ ఇచ్చాక మేము ఆ టీమ్స్ కూడా ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళు వచ్చి మీ దగ్గర జరిగేవన్నీ కవర్ చేసుకొని వెళ్తారు. కవర్ చేసుకొని వెళ్ళి వాళ్ళు మళ్ళీ స్పీచ్లో కంటెంట్ కానీ, డిస్ప్లేలో కానీ పర్మిషన్ ఇచ్చింది కాకుండా ఇంకేమైనా ఉందా, లేకపోతే మీరు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఎంసీసీ వైలేషన్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ ఇంకేమన్నా మాకు చెప్పకుండా మీరు ఏదైనా పంపిణీ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఆ వీడియోస్లో క్యాప్చర్ చేసి దానికి తగినట్టు, అంటే అది ఓన్లీ ఎంసీసీ వైలేషన్ అయితే కేసు అవుతుంది, ఏదైనా ఫ్రీబీ డిస్ట్రిబ్యూషన్ అయితే కేసు అవుతుంది. ప్లస్ నెక్స్ట్ టైం మీకు ఇచ్చే పర్మిషన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు దాని తర్వాత ఏదైనా ఇచ్చి ఉంటాం కదా, ఆ పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఏమైనా కోడ్కి ఉల్లంఘనంగా ఏమైనా చేస్తున్నారు అని మనకు ప్రూవ్ అయితే దెన్ వాట్ ఎవర్ పర్మిషన్స్ వీ హ్యావ్ ఇష్యూడ్ ఆఫ్టర్ దట్ వీ విల్ క్యాన్సిల్ ఎవ్రీథింగ్. సి వైలేషన్స్, ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ ఏమైనా అవుతుందంటే సి విజిల్ యాప్ ఉంది మనది, 24/7 కాల్ సెంటర్. సో దానికి కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆన్లైన్లో సి విజిల్లో పెట్టచ్చు. ఎప్పుడన్నా మనము నైట్ కూడా 3 షిఫ్ట్స్లో దే ఆర్ వర్కింగ్ ఎఫ్ఎస్టీ టీమ్స్. సో కంప్లైంట్ ఎక్కడికి వచ్చినా వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అందరినీ కూడా కంప్లైంట్స్ కూడా దాంట్లో ఆన్లైన్లో ఈ పద్ధతిలో కూడా ఎక్కువ పెట్టించండి. మాన్యువల్ అవి కాకుండా ఆన్లైన్ ఉంటే, ఇప్పుడు సి విజిల్ కంప్లైంట్ అయితే 100 minutesలో క్లోజ్ చేయాలి. మన కాల్ సెంటర్ కంప్లైంట్ అయితే 24 hours క్లోజ్ చేయాలి. సో అది మీకు కూడా టైం పరంగా వెంటనే యాక్షన్ తీసుకున్నట్టు ఉంటుంది. మీరు మాన్యువల్గా ఏదో ఒకటి ఇచ్చే బదులు దాంట్లో పెట్టేస్తే ఇంకా ఈజీగా మనకు మానిటరింగ్కి అన్నిటికీ కూడా పనికొస్తుంది. దాంట్లో మీరు ఫోటో తీసి పెట్టచ్చు, వీడియో తీసి పెట్టచ్చు, ఆడియో తీసి పెట్టచ్చు, అన్ని కూడా ఆప్షన్స్ ఉన్నాయి సి విజిల్లో. ఎస్కోట్ మండలం బొడ్డవర చెక్పోస్ట్ సమీపంలో సినీ ఫక్కీలో భారీగా గంజాయి పట్టుకున్నారు. లారీ క్యాబన్లో గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం అందడంతో అబ్కారీ శాఖ అధికారులు మాటు వేసి తనిఖీలు చేపట్టారు. విశాఖ వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీని ఆపి తనిఖీలు చేయగా డ్రైవర్ సీట్ పైభాగంలో గంజాయిని గుర్తించారు. సుమారు 300 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎస్కోట్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. అబ్కారీ శాఖ అధికారి డివిజి రాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం వెహికల్ చెక్ బొడ్డవర జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వెహికల్, హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్
హర్యానా రిజిస్టర్ వెహికల్ HR 38U0562 వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు 350 kgs గాంజా ట్రేస్ అవుట్ అయింది. అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఐడి జంక్షన్కి వచ్చాడు. విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరవారి విలేజ్ ఉంది, అక్కడ ఈ గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. ఈ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా మన బడ్వార్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తే దీంట్లో గాంజా ట్రేస్ అవుట్ అయింది. ఇతని దగ్గర నుండి 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసాం, 3000 క్యాష్ సీజ్ చేసాం, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వివరాలు దీంట్లో పైలట్ గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు. యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం. దీంట్లో వెహికల్ వాడిని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసి యాక్చువల్ అరెస్ట్ చేసాం. ఈ ఓనర్ గురించి కూడా ఎంక్వైరీ చేసి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అమలవుతున్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సెక్రటరీ డి రమేష్ హెచ్చరించారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కేబుల్ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, సోషల్ మీడియాలోని ఎన్నికలకు సంబంధించి ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి తెలియజేశారు. అనుమతి లేకుండా ప్రకటనలు వేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల భాగంలో పెయిడ్ న్యూస్ ఎవరైనా వేసినట్లయితే దానిపై కూడా నిఘా ఉంటుందన్నారు. వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై కూడా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. మీడియాలో అంటే కేబుల్ నెట్వర్క్లో కానీ, నెక్స్ట్ టీవీ ఛానల్లో కానీ, లేదంటే సోషల్ మీడియా కానీ, రేడియో ఛానల్స్ కానీ, వీటన్నిటిలో కూడా, అలాగే మనకి బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్ల ద్వారా కానీ, వీటన్నిటికీ సంబంధించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన ప్రచారాన్ని ఆయా ఛానల్స్లో కానీ, లేదంటే రేడియో, టీవీ ఛానల్స్ వాటన్నింటిలో కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రచారం ముందస్తు అనుమతి తీసుకున్న వాళ్ళ మీద మాత్రం జిల్లా ఎన్నికల అధికారి గారు చర్యలు తీసుకుంటారు. అలాగే వారు ఏవైతే ప్రచారం చేయాలనుకున్నారో ఆ తాలూకా ప్రకటన ప్రతిని ఒక 2 రోజుల ముందుగా కానీ జిల్లా ఎన్నికల అధికారి గారికి ఆధ్వర్యంలో పనిచేసే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రకటనలను పరిశీలించి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. పోటీ చేసే రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో జారీ చేసే ప్రకటనలకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్నికల్లో పెయిడ్ న్యూస్ మీద కూడా ఒక నిఘా అనేది ఉంటుంది. ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక అభ్యర్థికి కానీ, లేదంటే ఒక పార్టీకి కానీ ఫేవరబుల్గా చేస్తూ ప్రకటనలు కానీ, లేదంటే వార్తలు కానీ ప్రచారం చేసినా, ప్రచురించినా వాటిని పెయిడ్ న్యూస్గా భావించి ఆ అభ్యర్థుల తాలూకా ఖర్చులు కలపడం జరుగుతుంది. వీటి మీద కూడా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. రాజకీయ పార్టీలు ఈ ప్రకటనలు కానీ రూపొందించేటప్పుడు కానీ, జారీ చేసినప్పుడు కానీ, అలాగే ఏదైనా ఒక రాజకీయ పార్టీ తాలూ సిద్ధాంతాలు వాటిని విమర్శించవచ్చు. అంతేగాని ఒక వ్యక్తి గురించి కానీ, లేదంటే ఒక అభ్యర్థి గురించి కానీ వారి తాలూకా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, వారి వ్యక్తిగత జీవితం మీద కానీ విమర్శలు కానీ, వారి తాలూకా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయకూడదు. ప్రకటనలు కానీ అలాంటివి ప్రచారం కానీ చేయకూడదు. అలాంటి చేసిన వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం రూపొందించిన ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ప్రచారం చేస్తూ ఎన్నికలు సజావుగా, సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్నాం. సాధారణంగా ఎన్నికల సమయంలో అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. వారు కూడా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. పోస్టల్ బ్యాలెట్పై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం.
సాధారణంగా ఎన్నికల సమయంలో అత్యవసర విభాగాలలో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి 1961లోని 23వ నిబంధనను సవరించింది. పోస్టల్ బ్యాలెట్ లేదా పోస్టల్ బ్యాలెట్ సహాయంతో ఎన్నికలలో ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. ముందుగా ప్రపంచంలో పోస్టల్ బ్యాలెట్ చరిత్ర పరిశీలిద్దాం. 1877లో కఠినమైన ప్రమాణాలతో పశ్చిమ ఆస్ట్రేలియా పోస్టల్ ఓటింగ్ అమల్లోనికి తీసుకుని వచ్చింది. 1890లో నావికుల కోసం దక్షిణ ఆస్ట్రేలియా పోస్టల్ ఓటింగ్ ప్రవేశపెట్టింది. 1917లో కెనడాలో సైనికుల కోసం పోస్టల్ బ్యాలెట్ అమలులోకి తెచ్చింది. 1957లో జర్మనీలో తొలిసారి అమలులోకి పోస్టల్ బ్యాలెట్ అమలులోకి వచ్చింది. మన దేశం విషయానికి వస్తే ఎన్నికల సంఘం ఎన్నికల నియమాలు 1961లోని 23వ నిబంధనను సవరించింది. దీని ప్రకారం పోస్టల్ బ్యాలెట్ అవకాశం లభిస్తుంది. ఏపీలో 33 విభాగాలలో సేవలందించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వివిధ సేవలలో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేసే అవకాశం లేని వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఆయా విభాగాలలో సేవలందించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 12D ఫామ్ అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. నోడల్ అధికారి సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే 33 విభాగాలలో సేవలందించే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించే విభాగాలు మెట్రో, రైల్వే రవాణా, ప్రయాణికులు సరుకు రవాణా సేవలు, పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ పొందిన మీడియా వ్యక్తులు, విద్యుత్ శాఖ, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు, ఆరోగ్య శాఖ, ఫుడ్ కార్పొరేషన్, విమానయానం, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ పోలీస్, అంబులెన్స్ సేవలు, షిప్పింగ్, ఫైర్ ఫోర్స్, ఎక్సైజ్, వాటర్ అథారిటీస్, ట్రెజరీ సర్వీస్, సమాచార ప్రజా సంబంధాల శాఖ, అటవీ, పోలీసు, పౌర రక్షణ, హోంగార్డులు, ఆహార పౌర సరఫరాల వినియోగదారులు వ్యవహారాలు, ఎనర్జీ, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూ, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, విపత్తు నిర్వహణకు సంబంధించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం లభించింది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. నిరంతర ప్రజాసేవ, నిబద్ధత గల అభివృద్ధి తమ విజయానికి సోపానాలుగా నిలవగలవని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. ఈరోజు స్థానిక పోల్బాగులో పార్టీ విశ్వస్థాయి జోనల్ సమావేశం నిర్వహించారు. జోనల్ ఇన్ఛార్జ్ రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జరిగిందని తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. ఎక్కడా రూపాయి లంచం లేకుండా అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన జరగడం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటేనని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది వైసీపీ శ్రేణులే అని గుర్తు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడుతున్న కొంతమంది దీనస్థితిని చూసి జాలి పడుతుందన్నారు. అటువంటి వారి కోసం మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు ఉన్నారు. ఈ 23 మంది వాళ్ళు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది అభిమానుల్ని, మిత్రుల్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో కొంతమంది శత్రువులు, రాజకీయ శత్రువులు కూడా తయారయ్యారు. ఇవాళ వావి వరుసలు మర్చిపోయి కోలగట్ల వీరభద్రస్వామి ఓటమే ధ్యేయంగా పెట్టుకొని మన మీద ఉన్న శత్రుత్వంతో అందరూ ఒక దగ్గర చేరుతున్న పరిస్థితి. ఎంతమంది ఒక దగ్గర చేరినా ప్రజాబలం ఉన్నా మనల్ని ఎవరో ఏమీ చేయలేరని తెలియజేసుకుంటూ, అయితే అనేక ఆరోపణలు చేస్తుంటే మనం ఒకటి అనుకున్నాం, మన మీద చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మితే మనకు ఓటేయరు, ప్రజలు నమ్మకపోతే మనకు ఓటేస్తారు.
దాని మీద తిరిగి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లే, ప్రజల మీద వదిలిపెడదాం. దానికోసం మన సమయం వృధా చేసుకోవద్దు. ఇదంతా ఒక మైండ్ గేమ్. ఇవాళ వీరభద్ర స్వామి 4 సంవత్సరాలు 10 నెలల్లో చేసిన తప్పులేటని ఎంక్వైరీలు చేస్తున్నారు. నేను చెప్తాను, భూతత్వంలో పెట్టినా కూడా ఈ సంవత్సరం తప్పు కనిపించదు. మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మా స్వార్థానికో మా సొంతానికో పనులు చేసుకోవడానికి రాలే. ఇవాళ మా డబ్బు ఖర్చు పెడుతున్నాం, మా సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా సర్వే పోలమ్మ గుడికి వెళ్లి అక్కడి నుంచి రాజా కాలనీ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. బేబీ నాయనకు అడుగడుగునా ప్రజలు నిరాదరణ పలికారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బేబీ నాయన మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పల్లూరికి ప్రజలు ఘన స్వాగతం పలికి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. బొబ్బిలి అభివృద్ధికి బేబీ నాయన గెలిపించాలని వారు కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని బేబీ నాయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన గారు ఈరోజు మంచి రోజు కాబట్టే గడప గడపకి టౌన్లో వెళ్ళి ప్రజల తాలూకు మద్దతు ఓట్ని అడగడం జరిగింది. అయితే చాలా వినూత్నమైనటువంటి పరిస్థితులు నాకు కనిపించాయి. ఇన్ని రోజులు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక సఫకేటింగ్ జీవితాలు ఎలా ఉంటాయో ఆ జీవితాల నుంచి బయటపడడానికి ఒక ఆశాజ్యోతి ఎలాగైతే కనిపిస్తుందో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అభ్యర్థి కానీ ఓటర్ మహాశయాలకు అలా కనిపించాలని నాకైతే అనిపిస్తుంది. మేము వెళ్ళి పిలుచుకోవడం కాదు, వస్తున్నారని చెప్పి వారికి వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆశీర్వదించి తప్పకుండా మీరు గెలవాలి, ప్రభుత్వం రావాలి, మళ్ళీ మా జీవితాలు బాగుపడాలని వారు కోరుకుంటున్నారు. ఈ భావన కేవలం ఒక వర్గమైనటువంటి ఓటర్లు కాదు, అన్ని వర్గాలైనటువంటి ఓటర్లో కూడా ఈ రకమైనటువంటి భావన కనిపిస్తుంది. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మంచి మెజారిటీతో బొబ్బిల్లో బేబీ నాయన గారిని ప్రజలు గెలిపిస్తారు. ఏకాదశి పర్వదినాన్న బొబ్బిలి పట్టణానికి తూర్పు ఈశాన్య భాగమైనటువంటి సరేపోలమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టి తల్లి ఆశీస్సులు తీసుకొని రాజానగర్ కాలనీ నుంచి 8వ వార్డు రాజానగర్ కాలనీ నుంచి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీని గెలిపించుకోవాలా అన్నటువంటి కుతూహలత, ఉత్సాహం ప్రతి ఓటర్ దగ్గర కనిపించింది. డోర్ టు డోర్ చేసినప్పుడు తప్పకుండా అత్యధిక మెజార్టీతో బొబ్బిలి నియోజకవర్గాన్ని ఈ కూటమికి గెలిపించుకోవడమే కాకుండా రేపు రాష్ట్ర అభివృద్ధిలో కూడా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఒక ముఖ్య పాత్ర పోషిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి శత్రుచల విజయరామరాజు, రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్, కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తోయకి జగదీశ్వరి ఈరోజు ప్రారంభించారు. అనంతరం కిచ్చాడ గ్రామం నుండి సుమారు 25 కుటుంబాల వారు వైఎస్ఆర్ పార్టీని వీడి సైకిల్ పార్టీ ఎక్కారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తోయకి జగదీశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, వైసీపీ తన పాలనలో అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఏనాడు దృష్టి సాధించలేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని, ఆయన్ను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేశారు. ఇవాళ 20వ తారీఖు 10 గంటల 10 నిమిషాల ముహూర్తంకి మా కొత్త తెలుగుదేశం కార్యాలయం అనేది ఇప్పుడు మనం అందరూ గమనించాం. మరియు అలాగే మేము ఒక చిన్న ర్యాలీ తీసి కురుపం
మెయిన్ రోడ్లోని నుంచి వచ్చి మరియు ఓ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. 16వ తారీఖుని ఎలక్షన్ కమిషన్ దాని షెడ్యూల్ని దాని నోటిఫికేషన్ కూడా ఇవ్వడం మనం అందరూ గమనించాం. మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తోయిక జగదీశ్వరి గారు ముందుకు వెళ్ళడం అనేది మనం అందరూ గమనిస్తున్నాం. మరియు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మేరుగా దాని పరిధిలోని దాని రూల్స్ రెగ్యులేషన్స్ మేరుగా ఈ నెక్స్ట్ 55 డేస్ కూడా ప్రతి పర్మిషన్ కూడా మరియు ఫాలో అవుతూ మేము మా 6 గ్యారంటీ స్కీమ్స్ మరియు ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ, జనసేన, టీడీపీ మేనిఫెస్టోని ప్రజల దగ్గరికి పట్టుకెళ్ళి మరియు ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మేమందరూ కూడా సహకారం చేసి గెలుపుకు ముందు అడుగు వేస్తామని కూడా మీ అందరి ద్వారా తెలియచేసుకుంటూ, మరియు ప్రజలందరూ కూడా 5 మండలాల్లో మేము గమనించిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు. ఖచ్చితంగా ఈ క్యాంపెయిన్ అనేది చాలా సిస్టమేటిక్ ప్రాసెస్లో చేసుకుంటూ మరియు ఎప్పటికప్పుడు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి కూడా మేము తెలియచేస్తాము. మరియు ఈ నియోజకవర్గంలోని ఉండే 5 మండలాల్లో కూడా జగదీశ్వరి గారు ఈ కాస్త 30 నుంచి 40 రోజులు కూడా ఆవిడ క్యాంపెయిన్ చేస్తుంది. మా అధినేత మరియు లోకేష్ గారు కూడా ఈ క్రమంలోని 50 రోజుల్లో రావడం అవకాశం ఉంది. కాబట్టి మేమంతా కూడా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లోని ఈ కార్యాచరణ అనేది ముందుకు పట్టుకెళ్తూ మీ అందరూ సహకారం కూడా మేము కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విజయానికి నాంది అన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇక నుండి కొత్త పార్టీలయం నుండి ఏ కార్యక్రమాలైనా ఏవైనా చేయడానికి ఇక్కడ నుండే మేము ప్రారంభించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, మరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి మొత్తం ఇదంతా ఒక కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త కార్యాలయం నుండి ఈరోజే మీరందరూ కూడా గమనించడం జరిగింది. ఈరోజు మరి అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏవైతే మాకు 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో తూచా తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ, మా జనసేన పార్టీ, మా బీజేపీ పార్టీ ఉమ్మడిగా మేము వెళ్ళబోతున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు మేము చేసుకుంటూ మేము ప్రజల దగ్గరికి మా ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తహసీల్దార్ వెంకటరత్నం తెలియజేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఫిర్యాదులు, వింతలు వంటివి ప్రజలు నేరుగా 08922294131 నెంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సభలు ఇలా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాత వారి కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. ఎలక్షన్స్లో వచ్చే కంప్లైంట్ల గురించి ప్రత్యేకంగా ఇలాగ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మీకు ఎనీథింగ్, మీకు ఎలక్షన్ రిలేటెడ్ కావండి, వాటర్ నమోదు కావచ్చు, మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చండి. మీకు మాకు కంప్లైంట్ చేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అంటే ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మీ రిక్వెస్ట్ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, క్లారిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్తే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటాము. కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకసారి చెప్తున్నాను మీకు నేను. మనకి కోడ్ లోకల్ కోడే కాబట్టి 08922 లోకల్ కోడ్ 294131 కంప్లైంట్ కూడా మేము చేసుకునే యాక్షన్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మళ్ళీ తిరిగి.
ఇది నా సైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అని అందరూ కూడా ఫాలో వస్తే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎలక్షన్కి సంబంధించి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా బోర్డు పెట్టుకోవాలనుకున్నా, ఒక క్యాన్వాసింగ్ చేసుకోవాలనుకున్నా, ఒక ర్యాలీ చేసుకున్నా అన్నిటి పర్మిషన్స్ అవసరం ఉంటాయి. లౌడ్ స్పీకర్స్ వాడాలనుకున్నా పర్మిషన్స్ ఉంటాయి. ఈ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు సువిధ అనే ఒక యాప్ ఉంటుంది. దానికి ఆ యాప్ ఈసీఐ యాప్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యాప్ అది సువిధ అని. ఆ యాప్లో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాకు వస్తుంది. అది మేము దాని ద్వారా పర్మిషన్లు చూసుకుంటాము. మీకు ర్యాలీస్కి సంబంధించి కానీ, లేదంటే లౌడ్ స్పీకర్ సంబంధించి కానీ, లేదా మీటింగ్స్ సంబంధించి కానీ ఇవన్నీ పర్మిషన్ రూల్స్ ప్రకారం చూసుకొని మేము పర్మిషన్ ఇస్తుంటాం ఏమండి పర్మిషన్లు. అలాగే కంప్లైంట్ వచ్చిన సరే కంప్లైంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంటామండి. సొంత పార్టీలో ఉంటూ పార్టీకి నాయకులు వెన్నుపోటు పడవాలని చూస్తే సహించేది లేదని, కావాలంటే ఇప్పుడే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని, దానివల్ల తమకు వచ్చే నష్టం లేదని వైకాపా సిట్టింగ్ శాసనసభ్యుడు కోలగట్ల అన్నారు. ఈరోజు కమవీధిలోని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా, నగరాభివృద్ధి కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనివార్యమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించానని ఆయన అన్నారు. చేసేదేమీ లేక చెప్పేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బయోస్కోప్ పెట్టి వెతికినా తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేరని ఆయన సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు 2 నెలల్లో ఒకవేళ మీ ఎవరైనా ఎక్కడైనా తప్పుడు మాటలు చెప్తే ఎన్నికల తర్వాత మీకు మాకు అనుబంధం ఉండదు. ఇవాళ ఎన్నికల్లోనే రాజకీయ పార్టీలు ఎన్నికలు జరిగిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా కనిపించేది కోలగట్ల వీరభద్ర స్వామి మాత్రమే. సుఖంగా అయితే ముహూర్తాలు పెట్టుకుంటాం, కష్టానికి అవసరానికి ముహూర్తాలు ఉండవు. అర్ధరాత్రులున్న పలికే వ్యక్తులు మనం. దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి. ఈ మధ్య ఒక వార్డులోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆర్పులు ఇచ్చారు. దాన్ని ఇక సిగ్గు లజ్జ ఉన్నాడైతే మా దగ్గర రాకూడదు. నీకు సిగ్గు లజ్జ ఉంటే మా దగ్గర రాకూడదు. మా దగ్గరికి ఎందుకు రావాలి? ఎల్లో బంగ్లాలో పక్కన కూర్చోబెట్టుకుంటాడు, అశోక్ ఎదురాజు ఎల్లో కూర్చోబెట్టుకొని నీకు ముద్దిస్తుంటాడు. అదే నేను చెప్తాను, సిగ్గు లజ్జ అనేది దానికంటే ఇంకా హీనమైన మాట ఏంటి ఉంటుంది అంటాను. అంతకన్నా హీనమైన మాట ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? మీరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం రాజకీయాల్లో. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నవాళ్ళు. నువ్వు వెళ్ళిపోతే నీ పార్టీ నీది, మా పార్టీ మాదే. ఉండి మోసం చేస్తే అది శత్రుత్వంగా వస్తుందని చెప్తున్నాను. తర్వాత కాళ్ళు పట్టుకున్నా నీ జీవితంలో నిలబడం. అనేక ఉపకారాలు చేసాం. సామాన్య కార్యకర్త కష్టం వస్తే అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. వాళ్ళు ఎవరివో తెలియని బంగ్లాలో వెళ్ళి దేకులేని పరిస్థితిలో చెప్పండి, ఏదన్నా నాయకుడు వస్తే నాయకుడితో వెళ్ళండి. ఆ నాయకుడిని అశోక్ ఎదురాజు పేరు పెట్టి పిలిస్తే మీరు వెళ్ళిపో పార్టీలోకి. దిక్కు దివానా లేని పరిస్థితిలో అక్కడ ఉంటే ఆదరాభిమానాలు, అభిమానాలు, ఆప్యాయతలు చూపించింది మనం. సముద్రంలో తుపాను ప్రభావ పరిస్థితుల కారణంగా మత్స్యకారులను అప్రమత్తం చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి నిర్మలా కుమారి తెలియజేశారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో వాతావరణం కల్లోలంగా ఉండడంతో మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. మత్స్యకారులను అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశామన్నారు. భోగాపురం, పోస్పట్రాక్ మండలాల్లో మత్స్యశాఖ సిబ్బంది, సాగర మిత్రులు మత్స్యకారులకు సూచనలు అందజేశామన్నారు. మత్స్యకారులు బోట్లు, వలల తీరానికి దూరంగా జాగ్రత్తగా చేయించామన్నారు. మళ్లీ సమాచారం అందజేసే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఈ సందర్భంగా సూచించారు. మరి నిన్నటి నుంచి కూడా మనకి వర్షాలు అవి పడుతున్నాయి, వాతావరణం అది మారింది. అందువల్ల మన పోస్పట్రాక, భోగాపురం మండలాల్లో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఫిషింగ్ వెళ్ళకూడదని చెప్పేసి అందరికీ కూడా చెప్పడం జరిగిందండి. మా ఎఫ్డిఓ అలాగే విఎఫ్ఏలు, సాగర మిత్రాలు వాళ్ళందరూ కూడా ల్యాండింగ్ సెంటర్స్కి వెళ్ళి ఫిషర్మెన్ అందరినీ కూడా ఫిషింగ్కి వెళ్ళకుండా ఆపడం జరిగింది. వాళ్ళ యొక్క బోట్లు, నెట్లు అవన్నీ కూడా ఒడ్డుకి దూరంగా పెట్టించాము. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది.
తర్వాత అక్కడ రెవెన్యూ అలాగే మెరైన్ పోలీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి వాళ్ళ తాలూకా బోట్లు కానీ నట్లు కానీ పరికరాలు ఏవి కూడా పాడవకుండా వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళకుండా అవన్నీ కూడా మా స్టాఫ్ అందరూ కూడా చూస్తున్నారు. ఒక 2-3 రోజుల వరకు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మా ఫిషర్మెన్కి చెప్పడం జరిగింది. మళ్ళీ మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళకుండా అక్కడ ఉన్న మా స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఉన్నారు. ఒకనాడు పిచ్చుకలు పంట చేలల్లో, పల్లె ముంగిళ్ళల్లో, ధాన్యపు రాసుల్లో కిచికిచమంటూ సందడి చేసేవి. గ్రామాల్లోని ఇళ్ల ముంగిట గుంపులుగా వాడడం, ఏదో అలికిడి అనగానే తుర్రుమును ఎగడం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉండేవి. ప్రస్తుతం ఎక్కడో కానీ పిచ్చుకలు కనబడలేదు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మార్చి 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆది ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పిచ్చుకు శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికస్. ఈ చిన్ని పక్షి దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పిచ్చుకలు సర్వభక్షకాలు. క్రిమికీటకాలను, అన్ని రకాల గింజలను తింటాయి. పురుగులను భక్షిస్తూ పంటలను కాపాడుతాయి. జనవరి నెల నుంచి అక్టోబర్ దాకా అవి గూళ్ళను కట్టుకుంటాయి. 3 నుండి 5 గుడ్లు పెడతాయి. గుడ్లను పొదిగే సమయం చాలా తక్కువ. కేవలం 10 నుంచి 14 రోజుల్లోనే పిల్లలు బయటకు వస్తాయి. పిచ్చుకలు మనుషుల్లాగానే కుటుంబాలకు విలువనిస్తాయి. ఆడ మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. మగ పిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడపిచ్చుక సన్నగా స్పీడ్గా ఉంటుంది. ప్రపంచంలో సుమారు 36 రకాల జాతుల పిచ్చుకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పిచ్చుకలు, స్పానిష్ పిచ్చుక, సింధు పిచ్చుక, సొమాలి పిచ్చుక, కేప్ పిచ్చుక, చిలుక ముక్కు పిచ్చుక, చెట్టు పిచ్చుక, సోడాన్ బంగారు పిచ్చుక, అరేబియన్ బంగారు పిచ్చుక, ఇటాలియన్ పిచ్చుక, ఆసియన్ ఎడారి పిచ్చుక, ఇలా రకరకాల పిచ్చుకలు ఉన్నాయి. ఉరిగుడిసెల వసారాల్లో, మిద్దెళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలిపైన, సీలింగ్ ఫ్యాన్ పై డొప్పలో, వెంటిలేటర్లో, ఓపెన్ బావిల లోపల గోడలలో, రంధ్రాలలో అవి గూడు కట్టుకుని ఉంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్. లేకపోతే పుల్లలు పొడకలు సేకరించి గూళ్ళను కట్టుకుంటాయి. పిచ్చుకల జీవితకాలం కేవలం 3 ఏళ్ళు. పిచ్చుకలు గంటకు 38 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. పిచ్చుకలు 3 గూళ్ళను కట్టుకుని ఒక్కొక్క గూడులో 3 నుండి 5 గుడ్లను పొదుగుతాయి. ఆడ మగ పిచ్చుకలు 2 12 నుంచి 15 రోజుల పాటు గుడ్లను పొదుగుతాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారము పిచ్చుకలు 850 రకాల ఆహారాన్ని తింటాయి. పిచ్చుకల సంరక్షణకు ప్రజలను ప్రోత్సహించేందుకు NFS సంస్థ మొట్టమొదటిసారి పిచ్చుకల అవార్డులను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో 2011 మార్చి 20వ తేదీన ప్రారంభించింది. ఒకప్పుడు పిచ్చుకలు పంటచాలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిచకిచమంటూ సందడి చేసేవి. గ్రామాల్లోని ఇళ్ల ముంగుట గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉండేవి. ఊరి చివరన చెట్లకు, దిగుడు బావుల్లోని వేలాడుతున్న చెట్లపై అవి కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. పూరిళ్ల చూరుల్లో గూళ్ళు కట్టుకుని వడ్ల పురులపై గంకులు తింటూ జనావాసాలతో మమేకమై ఉండేవి. అయితే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పిచ్చుకల మనుగడకు శాపంగా మారింది. సెల్ ఫోన్ల తరంగాల రేడియేషన్, కాలుష్యం, పట్టణీకరణ కారణంగా ప్రకృతి నుంచి పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిచ్చుకల జాతి అంతరించే ప్రమాదంలో ఉన్నట్టు గతంలోనే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్కు అవకాశం. పోస్టల్ బ్యాలెట్పై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. ఎస్కోట్లో సినీ ఫక్కీలో భారీగా పట్టుబట్ట గంజాయి. విశాఖ వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీలో 300 కేజీల గంజాయి స్వాధీనం. పురుగులను తింటూ పంటలను కాపాడే పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Thank you.